హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. ఈరోజు మిద్దె తోట అప్డేట్స్. పోయిన వీడియోలో చూశారు, తోట పరిస్థితి చాలా భయంకరంగా తయారైందని పెట్టాను. నిజానికి చాలా భయంకరంగా ఉన్నాయండి. కానీ అంత భయంకరంగా ఉన్న తోటని ఇప్పుడు ఎలా చేశానో చూపిస్తాను. 1 వీక్ నుండి నాన్ స్టాప్ గా పనిచేశానండి. మార్నింగ్, సాయంత్రం, ఉదయం, సాయంకాలం రోజు వచ్చి ఉదయం 1 గంట, సాయంకాలం 1 గంట కష్టపడితే తోట ఈ రీతిగా అయింది. మొత్తం అన్ని కుండీలలో మట్టి మార్చుకొని అందులో కొంచెం పశువుల ఎరు, మేకెరు కలిపి మళ్ళీ నింపుకొని కొత్త విత్తనాలు వేసుకున్నా అండి. అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపించబోతున్నా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఇంకా తోట ఎలా ఉంది ఏంటి అనేది చూద్దామండి. ఈ కుండీలో చూడండి, మొత్తం పొనగంటి కూర సూపర్ గా వచ్చింది. ఇందులో ఒకటి ఎల్లో లిల్లీ కూడా పడిందండి. ఇక్కడ చూడండి, తోటకూర ప్లస్ ఇది ఆకాకరకాయ, బోడకాకరకాయ చెట్టు అండి. విత్తనాలతో వేసాను. వేసిన మొదటి సంవత్సరం సరిగా రాలేదు. ఇది సెకండ్ ఇయర్ సూపర్ గా గ్రోత్ బాగుందండి. మొదటి సంవత్సరం తీగ కొంచెం ఇక్కడ వరకు తీగలు వచ్చి ఆగింది అంతే. ఇక్కడ చూడండి, సైడ్ పందిరి, నిలువు పందిరి మొత్తం క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకున్నా అండి. ఇక్కడ ఇది కూర దోశ, చక్కగా మనం కూరల్లో వేసుకుంటాం కదండి, పప్పులో అట్లా వేసుకునే దోశ. ఇక్కడ చూడండి, పిందెలు వచ్చినాయి. సూపర్ గా ఉంది, బాగా హెల్దీగా వస్తుంది. కాకపోతే ఇది నేను విత్తనాలు పెట్టింది కాదండి, కంపోస్ట్ తోటి వచ్చిన మొక్కనే. హెల్దీగా ఉందని చెప్పి దాన్ని డిస్టర్బ్ చేయలేదు. ఇందులో చిక్కులు వేసేసుకున్నా అండి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి చిక్కుడు గింజలు వేసేసాను. బీర, చిక్కుడు వేసేసానండి. ఇదిగా అన్నిట్లో ఎరువులు వేసి చక్కగా తవ్వి సూపర్ గా అయిందండి మళ్ళీ తోట. ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. తోటకూర మొక్కలు అక్కడొకటి ఉంచాను. ఇదైతే బర్బాటీలు అంటే అలసంతకాయ అండి, తీగలు స్టార్ట్ అయ్యాయి. ఇందులో బీర వేసాను. ఇది క్లవ్ బీన్స్. ఇక పెసర్లు నేను వేయలేదు, అదే మొలకొచ్చిందండి. ఇది పెసరు. ఇది ఇందులో కూడా తోటకూర మొక్క వచ్చింది, బీర అండి. మొత్తం అసలు ఎంత నీట్ అయిపోయిందంటే తోట ఇంకా చాలా నీట్గా అయిందండి. ఎరువు ఇచ్చి కొంచెము నీమ్ ఆయిల్ స్ప్రే చేసి, పుల్ల మజ్జిగ స్ప్రే చేసిన తర్వాత పాత మొక్కలకి ఇలా పూత స్టార్ట్ అయింది. చూడండి, చూసారా, పూత కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది ఒక 4-5 ఉన్నాయండి మొక్కలు. ఇవి ఏంటి అంటే వంకాయ మొక్కలు. ఇవి కూడా చక్కగా రెడీ అయిపోయాయి. చూడండి, మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అయింది. ఏం లేండి, మిద్దె తోటలో మనం చేసే పనిని బట్టి మనకు రిజల్ట్ ఉంటుంది. ఒక 1 వీక్ అశ్రద్ధ చేస్తే అయిపోయినట్టే అండి తోట. ఇది పాలకూర 2 మొక్కలు ఉన్నాయి. 2 విత్తనాలు ఇక్కడ మిగిలిపోయినాయి. అసలు నిజానికి దీంట్లో మొత్తం పాలకూరనే ఉండే, అంతా పోయిందండి. పోతే ఈ 2 ఉంటే 2 ఉంచాను. ఇవైనా కూడా హెల్దీగా వస్తే మనకు పప్పులోకి సూపర్ గా సరిపోతాయి. టమాటా నారు నాటుకున్నా అండి. ఇదిగో టమాటా మొక్కలు నాటాను. ఇక్కడ చూడండి, ప్రూనింగ్ చేసిన తర్వాత దొండ చెట్టు ఎలా వచ్చిందో, దొండపాదు సూపర్ గా వచ్చింది. ఇక చూసారా, ఇది ఇవ చిక్కులు అప్పుడే తీగలు స్టార్ట్ అయినాయి. చూడండి, కొంచెం ముందే విత్తనాలు వేసేసుకున్నా అండి, ఎందుకంటే మా దగ్గర వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలతోటి వేసేసాను నేను. ఇక్కడ ఒకటి పడిపోయింది, అందుకే కొంచెం విత్తనాలు వేసేటప్పుడు కొన్ని ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, మనకు 2-3 పడిపోయినా, సరిగా వచ్చినా రాకపోయినా కూడా చక్కగా ఉన్నాయి, పైకి లేస్తాయండి. అంటే ఇప్పుడు ఒక 5-6 వేసినాను. 5-6 వేస్తే 1, 2, 3 ఇది పడిపోయింది, ఇంకొకటి వస్తుంది. ఇది చెమ్మ అండి, తమ్మకాయలు అంటారు కదా,
అవి 2 విత్తనాలు ఇందులోనే పెట్టాను గ్రో బ్యాగ్ లో. ఈ డ్రమ్ లో సొరకాయ పెట్టాను. సొరకాయకు అసలు ప్లేస్ సరిపోవట్లేదు, అంటే చిన్న వాటిలలో వేస్తే సరిపోవట్లేదండి. ఇందులో అంత గార్డెన్ లో వచ్చినటువంటి చెత్త వేసేసాను. అసలు నిజానికి ఇందులో నేను ఎరువులు స్టోర్ చేసి పెట్టుకునేది ఇలా పగిలిపోయింది. దాన్ని అసలు వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇలా మొక్క నాటుకున్నాను. ఇందులో బెండ విత్తనాలు వేసుకున్నా అండి. పునర్నవ చూసారా ఎట్లొచ్చిందో, అసలు విత్తనాలు వేసినట్టే వచ్చిందండి. ఇంకా ఇది మనకు అవసరం కాబట్టి నేను ఆ పునర్నవాన్ని డిస్టర్బ్ చేయట్లేదు. ఇగో చూడండి, అసలు ఒక 3-4 కుండీలలో వచ్చింది బీభత్సంగా అండి. ఇగో కరివేపాకు చెట్టు ఎంత బాగా అయింది చూడండి. మళ్ళీ తోట మంచిగా అయిపోయిందండి. ఇగో మల్బరీ ప్రూనింగ్ చేసి మనం ఎరువిచ్చామనుకోండి మళ్ళా చక్కగా వచ్చేస్తుంది. ఇగో మంచి ఎండలకి ఆకులు ఇలా పాపం తట్టుకోలేక మాడిపోయినట్టుగా అయినాయండి. ఈ డ్రమ్ కూడా విరిగిపోతుంది, కొత్తది ఏదన్నా పెట్టాలి. ఇక పర్వాలేదండి, తోట అంతా మంచిగా అయిపోయింది, అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంకొకసారి మళ్ళీ కింద క్లీన్ చేయాలి. ఒకసారి చేశాను, మళ్ళీ కొంచెం క్లీన్ చేసేసి అంటే స్లాబ్ క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. నెక్స్ట్ వీడియోలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాం. ఇప్పటికైతే ఇవి తోట అప్డేట్స్. ఇక్కడ చూడండి, నిమ్మ చెట్టు ఆ రోజు నేను మీకు ఒక వీడియో పెట్టాను, కాయలు బాగా కాయాలంటే ఏం చేయాలి అని చెప్పి. చూసారా ఎంత గుత్తులుగా వస్తున్నాయి. ఇది మన చెట్టే. ఇది పూత నిలబడాలంటే చేయవలసిన పని ఏంటి అని చెప్పి ఒక వీడియో పెట్టాను. చూసారా నిజంగా ఎంత గుత్తులుగా వస్తుంది తెలుసా అండి. ఇది చూడండి ఎంత గుత్తులుగా వస్తుంది. ఇది ఏమైందో తెలియదండి, ఎండలకు ఏమో ఇలా కొంచెం రెడ్గా అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడుతుంటే కలర్ చేంజ్ అవుతున్నాయండి. వేడి తట్టుకోలేక ఇలా అయినట్టున్నాయి. ఇక పూత మళ్ళీ స్టార్ట్ అయింది చూడండి. ఈ డ్రమ్ చూడండి, చిన్న టబ్ అండి, 150 రూపీస్కి వస్తుంది కదా, ఆ టబ్ లో వేసాను ఈ మొక్కని. చాలా హెల్దీగా వస్తుంది, చాలా అంటే చాలా హెల్దీగా వస్తుందండి. ఇది పూత ఎట్లొస్తుంది చూసారా. ఈసారి మనకు పచ్చడికి సరిపోయే కాయలు వస్తాయి. చాలా కాతుందండి ఈ మొక్కకు, కనీసం ఒక 50-60 ఎక్కువనే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది చూడండి. మనం ఏం లేదు, వీటికి మొక్కలు వేసిన టబ్బులు చిన్నగా ఉన్నా కూడా ఎరువు కరెక్ట్ ఇవ్వాలండి. పశువుల ఎరువు ఇచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్త, కొంచెం మాగిన పశువుల ఎరువు ఇవ్వాలి. డైరెక్ట్ గా ఇస్తే వేడికి మొక్కలు చనిపోతాయండి. నేనైతే ఏం చేస్తానంటే కంపోస్ట్ లో వేసేస్తాను, అది కూడా కంపోస్ట్ అయ్యి అప్పుడు నేను మొక్కలకి ఇవ్వడం జరుగుతుందండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.